అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ శ్రీ సిద్ధి వినాయక నగర్ కాలనీలో ఉన్నటువంటి ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ను తమ కాలనీలో నుండి తీసివేయాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెసిడెన్షియల్ ఏరియాలో స్కూల్కి పర్మిషన్ ఎలా ఇచ్చారని, గత 2 సంవత్సరాల నుండి ఈ స్కూల్ వలన కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 60 ఇళ్లులు ఉన్న చిన్న కాలనీలో ఎగ్జిట్కి ఎంట్రన్స్కి ఒకటే రోడ్డు ఉందని, ఇలాంటి కాలనీలో స్కూల్ ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వులు బోర్డులు పెడితే అర్ధరాత్రి దొంగల్లా వచ్చి బోర్డులను తొలగించడం ఎంతవరకు సమంజసమని, ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయని, వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. స్కూల్ బోర్డు హోర్డింగ్లు పోల్స్కి కట్టడం వల్ల అవి చాలా ప్రమాదకరంగా ఉన్నాయని, చిన్నపిల్లలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. తక్షణమే వాటిని తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా అల్వాల్ పోలీస్ స్టేషన్లో, జీహెచ్ఎంసీ కార్యాలయంలో, ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చామని, స్కూల్ పైన తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక నగర్ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాలనీ మచ్చబొల్లారం అల్వాల్కి పరిధిలోకి వస్తామండి. యాక్చువల్గా మాది ఒక చిన్న కాలనీ, అంటే 60 మెంబర్స్ అట్లా ఓన్ ఉండే హౌసెస్ కాలనీ అండి. దానిలో ఒక స్కూల్ అనేది పెడుతున్నారు. అక్కడ అసలు ఆ ప్లేస్ మీరు చూస్తే కనుక అది స్కూల్ పెట్టడానికి కూడా అట్లా లేని, అంటే పెట్టడానికి లేనటువంటి ఫెసిలిటీ ఉంది. తర్వాత ఒకటే ఎంట్రన్స్, ఒకటే ఎగ్జిట్. మళ్ళీ మేమైనా కూడా మార్నింగ్ పిల్లలు ఆఫీస్లోకి వెళ్ళాలంటే కూడా అదే రోడ్డు నుండి వెళ్ళాలి. మళ్ళీ స్కూల్కి వచ్చే పిల్లలు బస్సులు అవి కూడా ఒకే రోడ్డుకి రావాలి. సో కష్టమవుతుంది వాళ్ళకి. ఫస్ట్ మేము ఆల్రెడీ స్కూల్ పెడుతున్నామని చెప్పినప్పుడే వద్దు, ఇది కరెక్ట్గా లేదని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఫస్ట్ ఒక పేరు మీద పెట్టారు స్కూలు, అయితే కోర్టుకి వెళ్ళి దాని మీద స్టే ఆర్డర్ కూడా వచ్చింది. తర్వాత మళ్ళీ మాకు తెలియకుండానే వాళ్ళు మళ్ళీ ఇంకా వేరే నేమ్ చేంజ్ చేసి మళ్ళీ స్కూల్ ఓపెన్ చేశారు. ఈ మధ్యలో వాళ్ళ స్కూల్ సంబంధించిన బోర్డ్స్ కూడా పెట్టారు. అయితే కోర్టు నుండి వచ్చిన స్టే ఆర్డర్ అట్లాంటిది ఉంటుంది కదా, నోటీస్ బోర్డ్ మేము మా కాలనీ తరఫున మా ప్రెసిడెంట్ వాళ్ళు అక్కడ పెట్టారు. పెడితే వాళ్ళు నైటే వచ్చేసి దౌర్జన్యంగా ఆ బోర్డ్స్ అనేది ఇరగొట్టి ఒక రాత్రి 12, 1 ఆ టైంలో వచ్చేసి అలా చేయడం కరెక్ట్ కాదు కదా. ఏదైనా ఉంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అలాంటివి చూసుకోవాలి. కానీ ఒక నైటు ఒక కాలనీ పీస్ఫుల్ ఉండే ఏరియాకి వచ్చేసి వాళ్ళు అలా దౌర్జన్యంగా ఆ బోర్డ్స్ అలా తీసేసి వాళ్ళు అలా చేయడం పద్ధతి కాదు కదా అని మేము ఇలాంటి స్కూల్ వద్దని చెప్పేసి జీహెచ్ఎంసీకి పర్మిషన్, తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా మేము వాళ్ళకి కాపీస్ సబ్మిట్ చేసాం, కంప్లైంట్ పెట్టాము. తర్వాత ఎడ్యుకేషన్ దగ్గరికి కూడా వెళ్ళి అసలు స్కూల్ బిల్డింగ్కి పర్మిషన్ ఉందా, అది యాక్చువల్గా మేము అంటే కాలనీ వాళ్ళకు అని పర్మిషన్ ఉంది తప్ప ఇలా స్కూల్ బిల్డింగ్కి పర్మిషన్ ఉందా లేదా అన్నది కూడా ఒకటి డౌట్. తర్వాత సో ఇంకా కంప్లైంట్స్ అని ఇస్తున్నాము. జీహెచ్ఎంసీ వాళ్ళు, పోలీస్ స్టేషన్లో, ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్కూల్ గురించి ఏదైనా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం కాలనీ తరపున అందరినీ. థ్యాంక్ యూ అండి. అసోసియేషన్లో నుంచి ఒక మెంబర్ని. అయితే ఇప్పుడు మాకు ఏంటంటే ఆ స్కూల్ ఇంతకుముందు మాస్టర్ మైండ్ స్కూల్ అని చెప్పి వాళ్ళు పెట్టారండి. అది మేము ఆల్రెడీ కోర్టు నుంచి స్టే తెచ్చాము, అంత అయిపోయింది. తర్వాత ఏంటంటే ఆర్డర్ కూడా పాస్ చేశారు, ఎంఈఓకి డిఈఓ కూడా పాస్ చేశారు. ఏంటంటే చూడండి దాన్ని బట్టి పర్మిషన్స్ ఇవ్వాలా వద్దా అని చెప్పి ఆల్రెడీ ఇచ్చారనమాట. సో అతను ఆల్రెడీ సైలెంట్గా ఉండి ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఏం చేశాడంటే కొత్త నేమ్తో స్టార్ట్ చేశాడు. అది మొన్నటి నుంచి స్టార్ట్ చేశాడు, ఒక 1 వీక్ నుంచి. సో స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే బోర్డ్స్ గురించి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు. అంటే ఏంటంటే ఇట్లా బోర్డు పెట్టారు అని చెప్పి, అంటే పబ్లిక్ నోటీస్ కింద పెట్టాం మేము. ఏంటంటే ఇట్లా కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది, సో మీరు పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు చూసుకొని జాయిన్ చేయండి అని చెప్పి చెప్పామన్నమాట. అంటే పెట్టాం, దాంట్లో బోర్డులో పెట్టాము. అయితే అది ఏం చేశారంటే రాత్రి వాళ్ళు వచ్చి డైరెక్ట్ బోర్డు మొత్తం అంతా పలకొట్టి తీసుకొని వెళ్ళారు. ఓ 4 కార్లు వచ్చి డైరెక్ట్ అది మొత్తం అంతా తీసేసి తర్వాత వాళ్ళు మొత్తం బోర్డు ఏం లేకుండా తీసుకొని వెళ్ళిపోయారు అనమాట, కంప్లీట్ ఐరన్ రోడ్స్ అన్నీ కూడా. సో అది స్కూల్ వచ్చేసి ఏంటంటే ఇంతకుముందు మాస్టర్ మైండ్ అని ఉంది, ఇప్పుడేమో ఓక్లే స్కూల్ అని ఉంది. సో అది మళ్ళీ మేము ఏం చేసామంటే జీహెచ్ఎంసీలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. సో కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు
వాళ్ళతో మాట్లాడతా అని చెప్పారు మొత్తం అంతా. తర్వాత జిహెచ్ఎంసీలో ఇచ్చాను. ఇప్పుడు జిహెచ్ఎంసీలో సార్ ఏమన్నారంటే ఆ బోర్డ్స్ అన్నీ తీపిచ్చేస్తాను, వాళ్ళ స్కూల్ బోర్డ్స్ అన్నీ తీపిచ్చేస్తా అని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అది ఇంతకుముందు వాళ్ళది రెసిడెన్షియల్ జోన్ కింద ఉంది, అది అంటే ఆ బిల్డింగ్ రెసిడెన్షియల్లో ఉంది. అయితే దాని ఫీజు కూడా ఎంత 116 రూపీస్ సంథింగ్ ఎంతో ఉందంట పెనాల్టీ, అంటే అది వాళ్ళు ట్యాక్స్ పే చేసింది. సో అది కూడా ఇప్పుడు ఏంటంటే సార్ మళ్ళీ రీజెక్షన్ వస్తారు సార్ మొత్తం అంతా అది మొత్తం అంతా చేంజ్ చేస్తా అని చెప్పారు ఇప్పుడు అంతా మొత్తం అంతా. సో అది మొత్తం అంతా ఇన్స్పెక్షన్ చేసి మొత్తం అంతా తీసుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా అని చెప్పి చెప్పారు.